ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఇలాంటి సంఘటనలు ఇన్ని రోజులు తెలంగాణలోనే చూసాము. సీట్ల గొడవ ఇప్పుడు ఏపీలో కూడా మొదలైంది. చూడాలని ఉందే, చూడాలని ఉంది. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. సీటు కోసం మహిళలు కొట్టుకోవడం చూసాం, కానీ ఇప్పుడు సీటు కోసం మహిళలు పురుషులు కొట్టుకుంటున్నారు. అబ్బా సాయిరామ్. వాడు తిట్టదని చెప్పరా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండిల్ రా. మ్యాన్ హ్యాండిల్ అంటే తొలిసారి కుమ్మించుకోవటం అని దాని అర్థం. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నారు. తిట్టుకోవడంతోనే సరిపోలేదు, దారుణంగా చెప్పులతో కొట్టుకున్నారు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? మర్యాద గిర్యాద మాట్లాడద్దు. అయిపోయాడు బాబాయ్ గడు, అయిపోయాడు. ఇంతమంది ఆడాలి మధ్య కూర్చో సిగ్గులేడు కదా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏం చేస్తావా? కొడతావా కొడతావా కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? చూసావా ఎంత సింపుల్. ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావురా? పేగులు తీసి మెళ్ళో వేసుకుంటున్నావు. బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. అసలు ఒక మాటలు చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు కొట్టాడు సార్. అరే సమాజం ఎందుకోబే. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. అమ్మో, నీలో శాడిజం కూడా ఉందన్నమాట. ఈ టెన్షన్ నేను తట్టుకోలేను కానీ. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.